సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగ్గాచి పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ విషాదంలో మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజస్థాన్కు చెందిన ఆరిఫ్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఇంకా పలు ఆసుపత్రుల్లో 16 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. పేలుడు తర్వాత ఆసుపత్రిలో చేరిన వారిలో గత వారం రోజుల్లో ఇప్పటివరకు 8 మంది మరణించారు. మరోవైపు పాసమైలారం సిగ్గాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్డీఎంఏతో కలిసి ఎన్డీఎంఏ అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు కూడా ఇవ్వనుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం.